ఇంకే పని లేనట్టు రాత్రి పగలు రీల్స్ చూస్తూ బ్రతికేసేవాళ్ళు కొంతమంది తయారైపోయారు. వీళ్ళు మానసికంగా ఎట్ట తయారైపోతారో అర్థం కావట్లేదు. ఇంట్లో వంటలు చెయ్యరు, ఇంటి పని చెయ్యరు, వంట పని చెయ్యరు. ఏ పని మానేసి 24 గంటలు ఆ రీల్స్ చూస్తా కూర్చుంటారు. ఈ కారణంగా ఆ రీల్స్‌కి వ్యూవర్‌షిప్ వస్తుంది కాబట్టి, ఆ రీల్స్‌ని బేస్ చేసుకొని తాము ఫెమిలియర్ అవ్వాలన్నటువంటి పిచ్చ పెరిగి, ప్రాణాలు తీస్తున్నారు లేకపోతే ప్రాణాలు ప్రాణాలు తీసే పరిస్థితి అవుతుంది అన్నటువంటిది 2 ఉదంతాలు చూస్తే అర్థమవుతది. ఒక అబ్బాయి తుపాకీలో గుళ్ళు పెట్టి లోడ్ చేస్తుండటం దాంతో బిల్డప్ ఇస్తా ఆ రీల్ ఇట్లాగా గుండె దగ్గర పెట్టుకొని షో చేశాడు. ఆ టైంలో నొక్కుకున్నాడు. తనని తానే కాల్చుకున్నాడు. ఇది ఒకటి నడిచింది. ఆ రీల్స్ పిచ్చితో అనమాట. రీల్స్ కోసం చేసిన దిక్కుమాలిన పని తనే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొకటి నిన్న తమిళనాడులో వచ్చి బెంగుళూరులో ఒక అమ్మాయి యుక్త వయసు అమ్మాయే. రీల్స్ చేస్తా ఉంటాడు. బాగా ఫెమిలియర్ అంటే ఏదో సర్ప్రైజ్ రీల్ అన్నటువంటి ఉద్దేశ్యం కావాలని ఆళ్ళ నాన్న అడిగితే, పాపం ఆళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గూడా అమ్మాయికి హెల్ప్ చేసేస్తున్నారు. మా అమ్మాయి పాపులర్ అయిపోయింది. అందుకని చివరికి నాన్న నిన్ను గోతాంలో తీసుకెళ్ళేసి డెలివరీ ఇస్తాను. దీంట్లో మన కొరియర్‌లో. ఆ తర్వాత తీద్దాము సర్ప్రైజ్‌గా ఉంటదంటే పాపం ఆయన గూడా ఒప్పుకున్నాడట. ప్లాస్టిక్ గోతంలో పెట్టారు. కనీసం బెజ్జాలు గూడా పెట్టలేదు. అట్లాగే తీసుకెళ్ళి అందులో పెట్టారు. ఆ పార్సిల్ తీసుకునేటటువంటి అతనికి డౌటొచ్చి ఓపెన్ చేస్తే మనిషి చావు బతుకుల మధ్యన ఉన్నాడు. ఆ గాలికి కూడా ఆడక అల్లాడిపోయాడనమాట. ఇది. ఇలాంటి పెచ్చేందో అర్థం కావట్లేదు. ఇందులో ఎవరిని సర్ప్రైజ్ చేయాలి వీటిటితో? రీల్ అంటే నీలో ఉన్న సృజనాత్మకత. నీ దగ్గర ఏ డాన్స్ ఉంది, ఫైట్ ఉంది, లేకపోతే వంటుంది. ఇట్లా నీ దగ్గర ఎవరికీ లేని ఒక టాలెంట్ ఉంటే, ఆ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి గానీ, కృతకమైనటువంటి ఈ దిక్కుమాలిన లక్షణాలేంటో అర్థం కావట్లేదు.